నమస్కారం. నమస్తే మేడం. మీలో చాలా స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ చాలా ఉంది సార్. మీరు పాజిటివ్ అని చెప్తూనే ఉన్నారు. ఆ పాజిటివ్ రావాలి అంటే ఇంకా ఎంతో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో మీరు ప్రాక్టికల్గా ఎక్కువగా ఉన్నారని అనిపించింది సార్. దాంతో కొన్ని క్వశ్చన్లు సార్ నేను అడిగేవి. మీరు ఇన్స్టిట్యూట్ అంటే యోగా వాటికి సంబంధించిన ఇన్స్టిట్యూట్? ఆల్ బీటెక్ అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అండ్ ప్లేస్మెంట్ చేస్తాను. ఓకే, ఫైన్. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నానని చెప్పి మీరు ఈ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నాను, మెడిటేషన్ అంటే నేను దానికి సంబంధించింది అనుకున్నాను. ఐఎమ్ సారీ. ఓకే, చెప్పండి. అది చేస్తుంటాను. జనరల్గా 19 years నుంచి నేను ఒక మెడిటేషన్ ప్రాసెస్లో ఉన్నాను. చెప్పండి సార్. బిఫోర్ సార్ లిటిల్ అంటే మీ అంటే ఎవరికి తెలియనటువంటిది మీ తల్లిదండ్రుల గురించి కొంచెం. నా తల్లిదండ్రుల గురించి అందరికీ తెలుసండి. మా నాన్నగారి పేరు సూరావజ్జల కృష్ణారావు, మా అమ్మగారి పేరు సూరావజ్జల సూర్యకాంతం. మా నాన్నగారు యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్ రైల్వేస్లో పనిచేసేవారు. దాని తర్వాత ఇక్కడి నుంచి BHELలో పనిచేశారు. ఇక్కడి నుంచి BHPVకి వైజాగ్ వెళ్ళారు అనమాట. అది దట్ వాజ్ ఇట్. తర్వాత 92లో వారు రిటైర్ అయిపోయారు. అండ్ ఒక 4 months క్రితమే వారు కాలం చేశారు నాన్నగారు. ఇది రైట్ సార్. సార్ మై క్వశ్చన్స్ అన్నీ మీరు సొసైటీకి అంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి సొసైటీకి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు సార్, అంటే స్కూల్కి పంపిస్తూ ఉంటారు 2, 3, 4 క్లాస్ చదివేంత వరకు వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది సార్. వాళ్ళని ఎలా చదివిస్తే వాళ్ళు ఫ్యూచర్కి బాగుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం చాలా తప్పుట అవగాహనలో ఉన్నాం. సొసైటీ అంటే ఏంటి, ఆ మీనింగ్ మీరు నాకు చెప్పండి. సొసైటీ అంటే జనరల్గా నాకు తెలిసినటువంటిది సార్, ఒక గవర్నమెంట్ కానీ లేకుంటే మనకే మనం కొన్ని సృష్టించుకొని ఇదే కరెక్ట్, ఇలానే ఉంటే బాగుంటుంది అన్నటువంటిది. సొసైటీ అంటే మీరు, నేను, వారు, ఇండివిజువల్స్. ఒక 10 మంది ఇండివిజువల్స్ కలిస్తేనే ఒక సొసైటీ. ఓకే, మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ ఏంటి, మన ఆలోచనలు అక్కడ పెడుతున్నాం. ముందు నేను క్రమశిక్షణతో ఉండాలి అని నేను అనుకున్నాను అనుకోండి, మీరు అనుకున్నారు అనుకోండి, మీరు క్రమశిక్షణగా ఉండాలని ఇంకోడు చెప్పక్కర్లే. మనం ఉండం, మనం ఇంకోటి ఎదుటివాడు అలా ఉండాలనుకుంటాం. అదే తప్పు. ఇప్పుడు మీ ఇల్లు అది ఓన్ హౌస్ అవ్వచ్చు, రెంటెడ్ హౌస్, అది శుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు మీ కారిడోర్ అది శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మినిమం. ఇది ఎవరైనా వచ్చి చెప్పాలా మీకు? మీ ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి, మీ కారిడోర్ శుభ్రంగా పెట్టుకోవాలి. ఇవాళ మనం ఆ పరిస్థితికి వచ్చేసాం. అది ఎవరో చెప్పారని ఇమ్మీడియట్గా ఫోటోల కోసం ఇవి అక్కర్లేదండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ ఫారిన్ కంట్రీస్ ఏంటంటే అక్కడ అన్నీ అలా ఉంటాయి. మొన్న ఎప్పుడు నేను చదివాను, సద్గురు గారు చెప్పారు, ఈ రూల్స్లో మన దేశంలో అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే లాభం లేదు. మీరు ఇదే సింగపూర్లో కానీ ఆస్ట్రేలియా కానీ మీరు నోటీస్ బోర్డు మీద ఇచ్చేసారంటే ఫాలో అయిపోతారు. ఎందుకు అంతదాకా ఎందుకు? ఎయిర్పోర్ట్స్లో కానీ బస్ స్టాప్స్లో కానీ వాళ్ళు, లేకపోతే మీ మెట్రోస్లో వాళ్ళు ఆటోమేటిక్గా క్యూలో నిలబడతారు. ఇక్కడ మనం క్యూలో నిలబడాలని చెప్పాలి. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు నాకు ఎంత అవసరం ఉందో మీకు అదే అంత అవసరం. నేను తొందరగా వెళ్ళాలంటే ఒక 5 నిమిషాల ముందే రావాలి. నేను రాను, మిమ్మల్ని తోసేసి వెళ్ళిపోవడం తప్పు కదా. అది ఒక్క సెకండ్ ఆలోచించండి. నేను మెట్రోకి ముందు వెళ్ళాలి, బస్సులో ముందు వెళ్ళాలి అనుకోండి, మీరు కూడా అదే నాలాగే వారికి కూడా వేరే పని ఏదో ఉంటుందే, అందుకని అని ఆలోచించండి. ఇవన్నీ ఎవడైనా చెప్పాలండి. ఇది మనం ఆ పరిస్థితికి వచ్చేస్తున్నాం. పిల్లలు, మీరు ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్ అనేసరికి ఏమైపోయిందంటే అండి, ఇవాళ ప్రపంచంలో ఉన్న ఇదంటే ప్రపంచమే ఒక చిన్న ట్యాబ్లెట్ లాగా వచ్చేసింది, కాల్డ్ మొబైల్ ఫోన్. నా చిన్నప్పుడు అమెరికా ఎలా ఉంటుంది అంటే ఏదో బొమ్మలు చూడటమో అంతే, లేకపోతే మనం అమెరికా వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందా అని అనుకోవడం. ఇవాళ అక్కర్లే. ఇవాళ ఎక్కడైనా ఒక రిమోట్ పల్లెటూరులో కూర్చున్నా అమెరికాలో ఏ ప్లేస్ కావాలంటే అది మీరు నొక్కారంటే మీ కళ్ళ ముందు ఉంది. విజువల్గా
మూవింగ్గా మారిపోయింది. సో దీన్ని మనం దీనికి ఇది ట్యాప్ చేసుకుంటూ వెళ్ళడానికి ఇది అవసరం అవుతుంది. అయితే ఇంకోటి చెప్తా, ఒకనప్పుడు నా చిన్నప్పుడు దీంట్లో చూస్తే టైప్ రైటింగ్ క్లాసెస్లో ఉండేవి, హయ్యరు లోవర్ అని. ఓకే. సేమ్ మన ఇవాళ మొబైల్ ఫోన్లో ఉన్న క్వార్టరేట్ ఇది దాన్ని స్పీడ్ కోసం నేర్చుకునేవారు, ఎగ్జామ్స్ రాసేవారు, పాస్ అయ్యేవారు. ఇవాళ ఏ చిన్న పిల్లలైనా ఎగ్జామ్కి వెళ్తున్నారండి, క్లాస్కి వెళ్తున్నారండి, అది ఆటోమేటిక్లీ వాళ్ళు మీరు నీతో మెలమాడగడగడని టైప్ చేస్తారు వాళ్ళు. ఇదేంటంటే ప్రపంచ సృష్టిలోని ఇవన్నీ అలవాట్లు అయిపోతాయి. సో ఏదైనా అలవాటు దాంట్లో ఇది మంచి ఇది చెడు అని చెప్పి పుస్తకాలు ఇవన్నీ తప్పట్లేదండి ఇది, ఎందుకంటే నాలెడ్జ్ పెరిగిపోతుంది. సో ఇవాళ ఉన్న ఈ పిల్లలకున్న ఐక్యూ లెవెల్ కంటే ఇప్పటి నుంచి అన్ని కొన్ని చెప్తూ ఉండాలి. వీటితో పాటు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంతవరకు ప్రాక్టికల్ లైఫ్కి యూస్ఫుల్గా ఉంటుంది అని. బుకిష్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, ఆ ఫార్ములా తీసుకుని మీరు తయారు చేయొచ్చు. కెమిస్ట్రీ ఆ ఫార్ములా తీసుకుని మీరు ఏమైనా క్రియేట్ చేయొచ్చు. బట్ ఆ ఫార్ములాతో పాటు ఇంకోటి ఏదైనా యాడ్ చేస్తే ఇంకో కొత్తది వస్తుంది. అది ప్రాక్టికాలిటీ. ఈ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫారిన్ కంట్రీస్కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మోర్ ఆన్ ప్రాక్టికల్ జాబ్స్ మనకి ఇలా. బట్ ఎడ్యుకేషన్ అన్నది ఏంటంటేనండి, ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్. మన సంస్కృతి కానీ, మన సాంప్రదాయాల గురించి కానీ, మన హిస్టరీ గురించి కానీ, మన చరిత్ర గురించి కానీ. ఇప్పుడు నేను ఇది చదివితే నాకేమిటి లాభం అని అనుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ చదువుకుని ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అనుకోవచ్చు. ఓకే, ఫైన్, కరెక్టే, ఏం చేస్తాను. బట్ రానున్న కాలంలో నీకు దాని మీద అవగాహన పెరిగిందనుకోండి, నువ్వు చదవకపోతే అప్పుడు నీకు అర్థం కాదు. సో దానికోసమే ఇన్ని మెల్లిగా చెప్తూ ఉంటారు, చదువుకోమని చెప్తుంటారు. అది డిఫరెన్స్. పుస్తకాలు బరువులు తప్పట్లేదండి, అది ఏం చేస్తాం. అది ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు లేకపోతే మన తాతగారు వాళ్ళు చేస్తే 2 పుస్తకాలు ఉండేవి, తర్వాత 4 పుస్తకాలే. నా దగ్గర 10 పుస్తకాలు వచ్చాయి, ఇప్పుడు 100 పుస్తకాలు అవుతున్నాయి. తప్పదు ఇది. అంటే మై క్వశ్చన్ సార్, అంటే నేను చాలా చిన్నపిల్లల్లో కొన్ని ఎథిక్స్ మిస్ అవుతున్నారు. అంటే పెద్దలకు గౌరవించాలి అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు సరిగ్గా లేరంట. అది చెప్పడం కాదు, అది మన ఇంట్లో ముందు మనం అది ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నగారు మా అమ్మగారికి నేను ఎంత గౌరవం ఇస్తానో, ఎలా గౌరవిస్తానో చూస్తే మా అబ్బాయి గౌరవిస్తాను. నేనే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉన్నాను అనుకోండి వాడికి. సో ఇది ఎవరు చెప్పడం కాదండి, ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఫాలో అవ్వాలి. మన పిల్లలంటే వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఎక్స్ట్రాడినరీ అండి. మన ఇంట్లో మనం ఏం చేసామో అదే వాళ్ళు చేస్తారు. సో ఇవన్నీ మనం ముందు పర్ఫెక్ట్ అవ్వాలి. మన పిల్లడికి ఇది నేర్పించాలంటే ముందు ఇది నేర్చు. దీని మీద మీరు చదివే ఉంటారు. మహాత్మా గాంధీ గారు ఒక విషయం ఉంది, ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి 10 ఏళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి ఏంటని అడిగారు. అంటే ఇలా స్వీట్లు ఎక్కువ తింటున్నాడు అంటే, చూడండి 10 ఏళ్ళు ఎంత లావుగా ఉన్నాడు, నేను చెప్పట్లేదు, మీరంటే చాలా ఇష్టం, ఒక మాట చెప్పండి అనేసి. అలాగే మరి రేపు రమ్మన్నారు. మళ్ళీ మన్నాడు తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే అన్నారు. ఇలాగ వెళ్తుంది వారం రోజులు. ఇప్పుడు పాపం ఎక్కడో దూరం నుంచి వస్తున్నారు, ఏంట్రా రోజు తీసుకెళ్తున్నాను, మళ్ళీ రేపు రమ్మంటున్నాను, టుమారో. ఇలా ఒక 2-3 వారాలు గడిచాయి. దాని తర్వాత ఒక రోజు కూర్చోబెట్టి, నాన్న స్వీట్ అనేది తినాలి, ఇది అవసరం, బట్ ఇంత తినాలి ఇంత తినకూడదు, ఎందుకంటే ఇది నువ్వు ఈ వయసులోనే ఇంత ఇంకా రాను పెడితే విన్నాడు. నేను రేపటి నుంచి నేను తిన్నాను, తగ్గించేస్తాను, పంపించేశాను. నువ్వు వెళ్ళి నాన్న అమ్మ తల్లి స్వామి గురు ఇది చెప్పడానికి ఇన్ని రోజులు తెప్పించావా అని అంటే, అప్పుడు ఆయన అన్నట్ట, నేను ముందు వాడికి చెప్పే ముందు నాకు స్వీట్లు అంటే నాకు ఇష్టం, నాకు మానడానికి ఇన్ని రోజులు పట్టింది, అందుకని తను చెప్పాను. చెప్పడం చాలా ఈజీ, ఫాలో అవ్వడం చాలా కష్టం. ఇవాళ అందరూ చెప్తారు, ఎవరు ఫాలో అవ్వరు, అది ప్రాబ్లం. వన్ మోర్ క్వశ్చన్ సార్, సర్టన్ ఏజ్ అంటే 16 to up to 21 years వరకు, సో వాళ్ళకి అంటే
హైటెక్ యుగంలో ఉన్నారు సార్ వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే నాలెడ్జీ ఎనర్జీ ఎక్కువైపోయి వాళ్ళ కెరీర్ మీద సరైన అవగాహన లేకుండా పోతుంది. అండ్ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూపించుకోలేక, అంటే ఆనందాన్ని చూడలేకుండా ఉన్నారు. అలా చూడాలంటే వాళ్ళకి మీరు ఒక సరైన మార్గం అంటే ఇవన్నీ ఇండివిజువల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాతకాలం దీంట్లో ఏంటంటే చదువు తర్వాత మన గ్రాడ్యుయేషన్ అంతా కరెక్ట్గా అయ్యేసరి 19 years, 20 years, PUC 21 years. దాని తర్వాత ఉద్యోగం చేసేవాడు. 22, 23కి ఉద్యోగం చేసేవాళ్ళం. ఇవాళ ఉన్న వాతావరణంలో 15 ఏళ్ళు 16 ఏళ్ళు కూడా మీకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఏదని మామూలుగా ఫ్రీలాన్స్ అని ఇదని దీంతో ఏమైపోతే వాళ్ళకి ఇంకా ప్రపంచం ఏమిటి, జీవితం ఏంటి ఇంకా ఫుల్ అవగాహన ఉండదు వాళ్ళకి. చేతిలో డబ్బులు. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు నాకు 5 రూపాయలు ఇచ్చేవారు మంత్లీ. ఎప్పుడు ఒక 17 కుర్రాడుగా నా మంత్లీ ఎక్స్పెన్సెస్ పాకెట్ మనీ అనేవారు. 5 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ 17 ఏళ్ళ కుర్రాడికి కానీ అమ్మాయికి కానీ 40,000 వస్తుంది. రైట్? వాల్యూ తెలియటం లేదు. సో ఆనందంగా ఉండాలని ఇటని అటని. సో తెలిసో తెలియకుండా ఆ వాల్యూ తెలియకపోయేసరికి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇవే బై 22, 23, 24 years ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఇంకా అక్కడి నుంచి జీవితాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఊహించిన జీవితం వేరు, జరుగుతున్న జీవితం వేరు అక్కడ. అది సో ఆటోమేటిక్లీ మేము ఇప్పుడు మామూలుగా ఎప్పుడైతే మీకు సంపాదన మీ చేతిలోకి వచ్చిందో ఆటోమేటిక్ క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది. మీ తల్లిదండ్రులను అడుగుతారు, నువ్వు ఈ వయసులో నువ్వు ఎంత సంపాదించావు చూడండి అని. మర్యాద పోతుంది. తల్లిదండ్రులు చెప్తారు, నాన్న వద్దు, ఇది చేసుకో వెనరు, ఎదురు తిరుగుతారు, ఇదే మాట్లాడతారు, దెబ్బతింటారు. అప్పుడు కుయ్యోమరు అంటారు. ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు, అది మీరైనా నేనా, ఇప్పుడు నేను 59 ఏళ్ళు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వయసులో వచ్చి కూడా చెప్పినా వాళ్ళు ఎందుకు చెప్తున్నారో నేను ఆలోచించాలి. వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. నాకు 59 ఏళ్ళు వచ్చేసాయి కదా. కరెక్టే, నీకు 59 ఏళ్ళే, నాకు 70 ఏళ్ళు. అంటే నీకన్నా 11 ఏళ్ళు డిఫరెన్స్. ఈ 50 ఏళ్ళ నుంచి దీంట్లో నేను చూశాను అన్నది ఆలోచించాలి. చెయ్యం. దాని తర్వాత ఇందాలు చెప్పింది, దాని తర్వాత మొట్టిగా తగిలిన తర్వాత ఆలోచిస్తాం. అప్పటికి లేట్. అది సార్, అప్పటికి లేట్. స్ట్రెస్ అనేది మన దీని మీదే తెచ్చుకోవడం అండి. ఒక సింపుల్గా ఏంటంటే స్ట్రెస్ అనేది మనం ఇంత తినగలుగుతాం, ఇంతే తినాలి, ఇంత తినగలుగుతాం, వీలుంటే ఇంత తిను, లేకపోతే ఇంతే తిను. ఇంత తింటే ఎవరికి ప్రాబ్లం? కడుపున వస్తుంది. ఎవరికి? నీకే ప్రాబ్లం. అది ముందు అర్థం చేసుకోగలిగితే అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఇవాళ 40,000, 17 ఏళ్ళకి 40,000 నేను సంపాదించినది ఇమీడియట్గా 19 ఏళ్ళకి ఇది డబుల్ అయిపోవాలి, ఇది అయిపోవాలి. ఈ దీని మీద ఉండాలి, తప్పు కాదు, ఉండాలి, పెరగాలి, మనిషి పెరగాలి. బట్ ఆ పెరగడం మెట్టుగా పెరిగితే అది ఆనందంగా దాంట్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ మీకు అర్థమవుతాయి. ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ తెలియదు. అండ్ అక్కడి నుంచి టక్కని కింద పడిపోయేసరికి అప్పుడు బాధపడతారు. అది అర్థం చేసుకోవాలి. అది సార్, కర్మ సిద్ధాంతం గురించి చెప్తారా సార్? తెలీదు. ఉంటుంది అంటారు. ఇదివరకు ఏదో స్వర్గం అన్నారు, నరకం అన్నారు. ఇప్పుడు అది కాదు. స్వర్గం నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయి. నువ్వు చేసిన దానికి ఇక్కడే అనుభవించి వెళ్ళిపోతావని అయి ఉండొచ్చు. అంటే మనిషి చనిపోయిన తర్వాత మరి 7 జన్మలు ఉన్నాయి అని అంటారు. ఉందో లేదో తెలియదు. ఎందుకంటే మీకు కాదు, నాకు కాదు, ఎవరికి తెలియదు. అది దాంట్లోని ఉన్న పెద్ద సిద్ధాంతులు, వాళ్ళ యోగిలకి మాత్రమే తెలుస్తుంది అది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అవన్నీ దాటి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళకి తెలుస్తుంది. వింటే ఓకే. ఏం లేదండి, మీరు కర్మ సిద్ధాంతం అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాల మనం అందరం మాట్లాడుకున్నట్టే బైబిల్, ఖురాన్, గీత, ఈ మూడు పుస్తకాలు తాత్పర్యం ఏంటంటే, వీలుంటే మనిషికి సహాయం చేయి, హాని మాత్రం ఎవరికి చేయకు.
కర్మ సిద్ధాంతం ఏంటండి? నువ్వు హాని చేయనంతకాలం నీకేం ప్రాబ్లం అయితే మంచే జరుగుతుంది అంతే. ఇప్పుడు నాకన్నా మీరు బాగా చదువుతారు అనుకుందాం. ఓకే. అరే నేను అతనికన్నా బాగా చదవాలి అనుకోవడం తప్పులేదు. బట్ దానికోసం అని చెప్పి మీరు కరెక్ట్గా ఎగ్జామ్ రాసే టైంలో ఏదో మీ పెన్ను కొట్టేయడమో మీ పేపర్ చింపేయడమో మీరు రానియకుండా అడ్డుపడడం ఇది తప్పు. నువ్వు బాగా చదువు, బాగా రాయి. ఇవాళ ఉన్న వాతావరణం ఏమైపోతుంది, ఎలాగ ఆ మనిషిని కట్ చేద్దామా అన్నది ఆలోచిస్తున్నారు. నేను బాగుపడదామని కాదు, నేను బాగుపడదాము, నేను ఇంకా శ్రద్ధ ఎక్కువ పెట్టి చదువుదాం అన్నది కాదు, మిమ్మల్ని ఎలా ఇది చేయకూడదు అన్న థాట్ ప్రాసెస్లోనే ఆలోచిస్తున్నారు. సో మీ థింకింగ్ ఏంటి, నెగిటివిటీకి వెళ్తుంది, పాజిటివ్ థింకింగ్ రావట్లేదు. ఎప్పుడు మారుతుంది సార్ సొసైటీ? అదే మనకు తెలియదండి. ఈ సొసైటీ ఇంత మారిందంటే ఇది మారుతూనే ఉంది కదా. ఒక అన్నప్పుడు ఎడ్ల బండ్లు, ఓకే, ఎడ్ల బండ్ల నుంచి మరి అవన్నీ మారి వాళ్ళ కార్లు, స్కూటర్లు, మోపెడ్లు పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతూ ఉంది. ఈ భావబంధాలలో ఒక హ్యాపీనెస్, అదే ఇండివిజువల్ అంటే అది. ఇప్పుడు ఇదేనా సార్ మీరు ఇందానన్న సొసైటీ, ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి, నా చుట్టుపక్కల 10 మంది హ్యాపీగా ఉండాలి అని నేను ఆలోచిస్తూ నేను అలా వెళ్ళాను అనుకోండి, ఆ 10 మంది నిజంగా నచ్చి వాళ్ళు ఇంకో 10 మంది చేసి అలా వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. బట్ ఇవాళ ఏంటి, నేను మట్టుకు హ్యాపీగా ఉండాలి, మిగతా వాడు ఎప్పుడు బాగుపడకూడదు అనే మీనింగ్లోకి వచ్చేసాం మనం. అదే తప్పైపోయింది. ఇది నాకే కదా, నాకుతో పాటు మీకు, మీతో పాటు ఆయనతో పాటు ఏమవుతుంది, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అలాగే, అంతే. ఇప్పుడు పొలిటీషియన్స్ అందరూ ఉంటారు, మేము ప్రజాసేవ ప్రజాసేవ ప్రజాసేవ, ప్రతి వాడు అదే రైట్, కరెక్టే, తప్పులేదు ప్రజాసేవ చేయండి. బట్ నిజంగా మీరు ప్రజాసేవ చేయాలంటే అందరూ కలిసి, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే చేయలేరా? మీరు చేయలేరా? చేయగలుగుతారు, బట్ చేయరు. ఎందుకు? వాడి పేరు వస్తుంది, వీడి, అరే పేరు కాదు ఇక్కడ ముఖ్యం, మీరు చెయ్యాలనుకున్నది అది పోయింది ఇప్పుడు. ఓకే. ప్రజాసేవ అన్నది ఓన్లీ ఒక మాట, ఒక నేమ్ తెచ్చు, అంతే, ఒక నేమ్, అది ఒక జస్ట్ ఒక మాటకే. అయితే స్వార్థాలు, కుర్చీలు ఉండాలి, పవర్, ఇది కాదు, దీనికోసమే చేస్తున్నారు మీరు. ఇదివరకు అలా లేదే, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది లేదే, అది మారిపోయింది. టుడే ఇట్స్ డిఫరెంట్. ఓకే సార్, మీలాగా అందరూ అంటే ఒక పాజిటివ్గా, నాలాగందరూ ఆయనకే తెలియాలండి. నేను నమ్ముతాను భగవంతుడు ఉన్నవాడు, ఆయనకి మంచి చెడు అని ఆయనకే తెలుసు. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే దానికి ఏదో ఉంటుంది. బ్రహ్మం గారి చరిత్ర ఉంది, ఆయనకి అలా ఆయన చెప్పేశారు కదా, కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎప్పుడో రాసినవి మనం విన్నామా, చదవడా అనుకున్నాం, బట్ జరిగాయి కదా. ఇవన్నీ తెలుసుకుని జరుగుతున్నా కూడా మనం మారేమా? మారట్లే. బ్రహ్మంగారు ఇది తీసుకుంటే జరుగుతున్నాయి, బట్ దాని తర్వాత ఇది కూడా ఇలా ఇంకా జరుగుతుంది అని అంటే అది రాశారు అంతే. అది దానికి మనం దాన్ని మీరు కానీ నేను కానీ చేయలేదు, జరగాలంతే, అది జరుగుతుంది అంతే. రొటీన్ లైఫ్లో జనరల్గా మంచి హ్యాపీగా ఉండాలి అంటే ఎప్పుడు లేయాలి, ఎప్పుడు పడుకోవాలి? అదే లేదు, దానికి హ్యాపీగా ఉండాలి అంటే పడుకోవడానికి, లేవడానికి, మీరు తిండి తినడానికి, మీరు తినకపోవడానికి, మీరు వాకింగ్ వెళ్ళడానికి, మీరు వాకింగ్ వెళ్ళకపోవడానికి, ఏమీ, మీరు మంచి బట్టలు వేసుకోవడానికి, మంచి బట్టలు వేసుకోవడానికి ఏమీ సంబంధం లేదండి. మనసు ప్రశాంతం, కంటెంట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది గనక మనసులో వచ్చిందంటే యూ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. అది లేనంతకాలం ఏమీ చేయలేవండి. అదే సార్, మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయి? ఏమీ లేదు, అది మీ చేతుల్లో ఉందండి, దానికి ఏ ఫార్ములా లేదు. నాకు మంచి ఉద్యోగం వచ్చింది, రైట్, ఈ ఉద్యోగంలో నేను బాగుండాలి, దీని మీద కొంచెం ప్రమోషన్ ఇలా వెళ్ళాలి అనుకోవడం తప్పులేదు. అలాగే మీరు పద్ధతిగా వెళ్తూ తప్పులేదు. అది వదిలేసి మనకి నీకు ఉద్యోగం, వీడిని ఎలాగైనా దెబ్బ కొట్టి ఆ సీట్లో కూర్చోవాలని ఆలోచిస్తే ఇంక మీకు ఎక్కడ ప్రశాంతత ఉంటుంది చెప్పండి? అబ్బో వాడు ఎదిగిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంటే మీ ఆలోచన అంతా వాడి ఎదుగుదల మీద ఉంది, మీ గురించి కాదు.
ఇంక మీకు ఎక్కడికి వస్తుంది ప్రశాంతత చెప్పండి? మీరు తాగిన మంచినీళ్ళు కూడా మీ ఒంటికి పట్టద్దు. సో మనిషి ప్రశాంతంగా లేకపోవడానికన్నా వానికంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. కంటెంట్మెంట్. నాకు కోరిక ఉంది, నాకు లేదు. కోరిక లేకపోతే మనిషి కాడు. ఓకే, ఆశ ఉండాలి మనిషికి, అత్యాశ ఉండకూడదు. ఇప్పుడు ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఉన్నాం అనుకోండి, ఈ వయసులో నేను ఎంత దూరం పరిగెట్టగలుగుతానని నాకు తెలుస్తుంది కదా. ఓకే, లేదు నేను ఆయనలా పరిగెట్టాలి అని అనుకున్నప్పుడు నేనేం చేయాలి? దాన్ని ప్రాక్టీస్ చేయాలి, చేసి పరిగెట్టచ్చు. చేసినా రావడం. ఆయన పరిగెట్టేస్తున్నాడు అనుకుంటే నేను ఉన్న 4 అడుగులు కూడా వేయలేను నేను. అంటే ఎందుకు పోటీ మీకు నాకు అంటాను నేను. పోటీ ఉండదు సార్. యాక్చువల్లీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, 2 కొడుకులు ఉంటారు. ఒకడు బాగా సంపాదించుకుంటూ ఉంటాడు, ఒక లోలో ఉంటారు. అక్కడి నుంచి ఒక కంపారిజన్ తీసుకొని వచ్చి అనవసరమైనటువంటి అది చెప్తున్నానండి. దాన్ని మీరు ఒక మోటివేషనల్గా తీసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టే ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకటి చాలా బాగా చదువుతాడు, ఒకటి బాగా చదవడు. తండ్రి కానీ తల్లి కానీ ఎక్కువ తండ్రి తిడుతూ ఉంటాడు, ఏంట్రా ఇది, వాడు చూడరా. ఇది నాన్న నన్ను ఎందుకు తిడుతున్నాడు, వాడు బాగా చదువుకున్నాడు కదా, వాడిని ఏమైనా చేసేయాలి అని ఆలోచించకుండా, ఓకే చెప్తున్నాడు కరెక్టే, నేను బాగా చదవట్లేదు, దీనికి ఏం చేయాలి? అన్నయ్య నువ్వు ఇంత బాగా చదువుతున్నావు, అది తమ్ముడు నువ్వు ఇంత బాగా చదువుతున్నావు, నువ్వు ఏం ఫాలో అవుతావు చెప్పు. నేను ఫాలో అవ్వకపోయింది ఏమిటి, నేను ఎక్కడ తప్పు చేస్తాను, నువ్వు మాట్లాడి నువ్వు ఆ పాజిటివ్ యాంగిల్లో తీసుకొస్తే బాగుపడతావు. ఎంతమంది చేస్తున్నారు అది? వాడి మీద అనవసరంగా అన్న మీదో తమ్ముడి మీద మంచిది వాడి కక్ష పెంచేసుకోవడం ఎందుకు? ఇది మా నాన్న ఇలా అంటున్నాడని మా నాన్న మీద కక్ష పెంచేసుకోవడం. నీ మంచిగా చెప్పారు, అది నువ్వు ఏదైనా పాజిటివ్గా తీసుకుంటే మనకి మంచిది జరుగుతుందండి. నెగిటివ్గా తీసుకుంటే ఇంకా నేనే ఇప్పుడు అక్కడ గొయ్యి ఉందయ్యా, వెళ్ళొద్దయ్యా, కారు లోపల వెళ్ళేమంటే ఊబిలో పడిపోతావని మీరు చెప్తారు. దానిదేముంది నేను వెళ్తాను అంటే తప్పు మీద నాదా? అది చిన్న పెద్ద అక్కర్లే, విను, ఒక్కసారి విను ఎందుకు చెప్పారు అని, తర్వాత నీ ఇష్టం. లేదండి నేను కార్ రేస్ డ్రైవర్ అండి, నేను ఇక్కడి నుంచే ఎక్కడ ఒక 1/2 కిలోమీటర్ వెనకాలకి వెళ్ళి స్పీడ్ కొడతాను, జంప్ అయిపోతుంది కారు అన్న, రేస్ డ్రైవర్ గుడ్ చెయ్యి. అయినా చేసినా కూడా నువ్వు వెళ్ళి కింద పడ్డావంటే అది ఎవడు తప్పది? నీ తప్పే. తర్వాత నువ్వు చెప్పలేదు ఇదేంటే వేస్ట్. చెప్పండి. ఫైనల్ క్వశ్చన్ సార్. సర్టన్ ఏజ్లో 16 to 20 or 21 ఇన్ బిట్వీన్ నవేడేస్ లవ్ అని ఒకటి పెట్టుకుంటారు, ప్రేమ అని అది పాజిటివ్గా ఉండొచ్చు, అది నెగిటివ్గా ఉండొచ్చు. ఆల్మోస్ట్ 90% ఒక అట్రాక్షన్లో ఉండి వాళ్ళు అంటే చావు వరకు కూడా చాలా కారణాలు అవుతూ ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? లవ్ అన్నది ఇప్పుడే లేదండి, అది ఎప్పుడో శబ్దాల దగ్గర ఒక ఎథిక్స్ ఉండేది సార్, ఒకరిని ఎథిక్స్ ఎప్పుడు ఒకటేనండి, లవ్ ఎప్పుడు ఒకటేనండి. వాట్ ఈజ్ లవ్? ఆకర్షణ. ఓకే, ఈ ఆకర్షణ అనేది ఎలాగైనా వేరేగా ఉండొచ్చు. ఒకటి శారీరకంగా చూసు, లేకపోతే మెంటల్గా మానసికంగా కలిసేమని ఇదో ఇలా రకరకాల దీని మీద. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్, అది మీరైనా నేనైనా వారైనా ఫస్ట్ అట్రాక్షన్ ఈజ్ ఓన్లీ ఫిజికల్ అపీరియన్స్. దాని తర్వాత మీరు వాడితో ట్రావెల్ చేస్తున్నప్పుడు వారి ఇంటలెక్టు, వారి థింకింగు, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమరు, వాళ్ళ ఇష్టాలు పద్ధతులు ఇవన్నీ వన్ బై వన్ మీకు తెలుస్తాయి. దాని తర్వాత నచ్చడమో నచ్చకపోవడమో జరుగుతుంది. దెన్ యూ గో టుగెదర్ అండ్ దెన్ డిసైడ్ టు బికమ్ వన్, అంటే ఒక ఫ్యామిలీ, గెట్ మ్యారీడ్. వండర్ఫుల్. ఈ ప్రయాణంలో అది ఇప్పుడే కాదు సార్, ఎప్పుడు కూడా ఈ ప్రయాణంలో, ఈ లవ్ అన్న ప్రయాణంలో ఏంటంటే ఇటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ మైనస్ పాయింట్లన్నీ వెనకాల దాచేస్తూ ఉంటారు. ఒకళ్ళకు కోపం, ఏమో నేను సడన్గా చూపించేస్తే వాళ్ళు ఏమైపోతారో వెళ్ళిపోతారేమో చూపించారు. ఒక అబ్బాయికి బాగా లేజీ, బట్ ఆ లవ్ టైం దీంట్లో అయ్యో నేను చెప్పిన టైంకి వెళ్ళకపోతే మిస్ అయిపోతుందని కరెక్ట్ టైం. వీళ్ళిద్దరూ ఒకటైపోయిన తర్వాత ఓకే అన్న తర్వాత ఇవన్నీ వన్ బై వన్ బయటకు వస్తుంది.
మన ఎప్పుడో ఒక సరదాగా ఒక చిన్న జోక్ ఇది లాంటిదే. వాళ్ళ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ 50th వెడ్డింగ్ యానివర్సరీ, 50th ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ. అటు ఇటు చూసి ఏదో సర్దుతూ చేస్తే సడన్గా మిస్సెస్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ దొరికిందట. వాడు ఓపెన్ చేసి చదివితే అక్కడ వాళ్ళ టీచర్ రాసింది మోస్ట్ ఒబీడియంట్ అండ్ వెరీ లెస్ టాకింగ్ అని. అలా ఉండిపోయాడు. ఇది టోటల్ రివర్స్. అది సో ఇదేంటంటే 90% అని 99.9% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే నిజాన్ని దాచేస్తాం. అది చాలామంది ఇప్పుడు మామూలుగా అబ్బాయిలను అడుగుతూ ఉంటారు, మీరు సిగరెట్ కాదు. అబ్బాయి నాకు సిగరెట్టా, అసలు అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అంటాడు. వాడు రోజు సిగరెట్ కలుస్తాడు. సో అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి తుడుచుకోవడం ఏదో చేసేసి చేయడం బట్ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది. బట్ బట్ ఇస్ ఆటోమేటిక్లీ ఇట్ ఇస్ హర్ట్ కదా. ఇదేంటి అబద్ధం చెప్పావు నాకని అలా 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 పెరిగిపోయి నన్ను చీట్ చేశారని ఇది చేశారని. మీరు ఎక్కడైనా చూడండి, ఎనీ లవ్ అఫైర్, ఎనీ వన్, దే విల్ నెవర్ సే దేర్ మైనస్ పాయింట్స్. ఇప్పుడు నేను చాలా మంచివాడిని అని చెప్తారు. నా ఇక అలవాట్లు ఉన్నాయండి, ఇది ఉంది నాకు, ఇది మీకు ఇష్టమా లేదా అని చెప్తే తప్పే లేదు. ఇప్పుడు నేను అంటే ఇది గొప్ప కింద కాదు, నేను ఎప్పుడైనా నాకు హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ ఉంది. అది నేను ఈవెన్ నా వెన్ ఎవర్ ఐ గో అవుట్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం లేట్గా వస్తానంటే ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తాను, ఇలా షూట్ అయిపోయిందమ్మా, కలీగ్స్ అందరు కూర్చున్నాను, గుడ్ జాగ్రత్త అండి అంటుంది. అని తను మామూలుగా ఎన్నింటికి వస్తారు, రఫ్లీ అరౌండ్ 12:30, 1 o'clock అవుతుందండి. ఫైన్, ఒక అరగంట గంట అటు నార్మల్గా బై ఛాన్స్ సడన్గా లేచి ఒక 3-4 రానప్పుడు ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతుంది. బట్ అది రేర్లీ ఈలోగా ఏదో చిన్న ప్రాబ్లం అయింది, అందుకనే ఇలా హాస్పిటల్లో ఉన్నాం, ఎవరో తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పేస్తాం. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అదేంటండి మేడంతో మీరు అంత ఓపెన్గా మాట్లాడి చెప్తున్నారు మంత అవుతుందనండి. తప్పేముంది, నేను చేస్తున్న పని అదే, తనకి తెలియాలి కదా నేను జాగ్రత్తగా ఉన్నాను. వీడు అలా కాదు, వీడు ఫోన్ చేసి లేదు వాళ్ళు షూటింగ్ లేట్ అయింది ఇదని ఏదో ఒకటి అబద్ధం చెప్తారు. ఇంటికి వెళ్ళేసరికి గుప్పని వాసన కొడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు అది కాదు, వాళ్ళెవరో నన్ను కూర్చోబెట్టేసారు. ఇది ఎవ్వరూ నేను కూర్చోబెట్టరు, నీకు ఇష్టం ఉండే నువ్వు వచ్చావు, అది చెప్పు. సరే ఒకసారి ఫస్ట్ టైం వదిలేస్తారు, రెండోసారి వదిలేదు, మూడోసారి నుంచి దెబ్బలాట ఇంట్లో. ఆటోమేటిక్గా 9:30, 10 షూటింగ్ అయిపోయిన వెంటనే ఫోన్లు, ఎక్కడున్నారు, ఏమున్నారు, నిజం చెప్పండి మీరు ఇక్కడ ఉన్నారా, ఫోన్ పెట్టి తిట్టుకోవడం. ఎందుకు తిట్టుకోవాలి నువ్వు? దీన్ని ఛాన్స్ ఇచ్చింది ఎవరు? నువ్వు. నిజంగా చెప్పు, నువ్వు ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ హ్యావింగ్ ఎ డ్రింక్, ఐ విల్ కమ్ బ్యాక్, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదే నా ఎక్స్పీరియన్స్. అండ్ ఐ సీ సో మెనీ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ మ్యారీడ్, ఇదే ప్రాబ్లం. వాళ్ళేమో బా మీరు ఎంత అదృష్టవంతులండి, మేడం లాంటి వాళ్ళు, బంగారం లాంటి వాళ్ళు దొరికేది. అందరూ బంగారాలే, మనం ఎలాగ మనం మార్చుకుంటాం అన్నది మన చేతిలో ఉంది. అది నువ్వు నేర్చుకో, డూ ఇట్. సో ఎవరికి వారు నేర్చుకొని ఎవరికి వాళ్ళది హార్టెడ్గా ఉండాలి. యు ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైల ఉందనుకోండి, తనకి నాకైనా గట్టిగా ఏమైనా సడన్ ఎప్పుడో 100-1 ఓసారి కోపం వస్తే నేను గట్టిగా మాట్లాడతాను. తను అది కూడా చేయదు, సైలెంట్గా ఉంటుంది. అది ఎప్పుడో 2-3 రోజుల తర్వాత మనకి నాకు తెలుస్తుంటుంది తనకి ఎందుకో అప్సెట్. ఇది 3-4 days తర్వాత మాట్లాడదు. ఇది అప్పుడే చెప్పచ్చు కదా అంటే లేదు, ఆ టైంలో అనవసరంగా తెలియకుండా ఉద్రేకానికి వెళ్ళిపోయి మనం ఒక మాట జారచ్చు, లేదా అది కరెక్టా రైటా కూడా కాకపోవచ్చు. ఒక కంపోజర్ వచ్చిన తర్వాత మనం విశ్లేషించుకుని మనం మాట్లాడితే దానికి తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇట్స్ టేక్ టైం. అంత ఓర్పు సహనం ఉండాలి, లేదు ఎవరికేను. అది ఇది ఇప్పుడు యోగులు మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు అంతేను, వాళ్ళన్నీ మామూలుగా ఉంటారు అంతేను. వాళ్ళు మనుషులే, మీలాగా నాలాగా మనుషులే.
మనందరం ఒకటేనండి. అందరికీ 2 చేతులు, 2 కళ్ళు, 2 కాళ్ళు ఇచ్చాడు. కోస్తే అందరి రక్తం అలాగే ఉంటుంది. ఇది ల్యాబ్కి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది అది ఏ గ్రూప్ అన్నది. అంతవరకు ఎవరికీ తెలియదు. ఈర్ష్యాదేశాలు ఇవన్నీ, భయం అన్నది పోయింది. ఇదివరకు ఏదైనా ఒక పని చేయాలి అంటే భయం ఉండేది. ఇవాళ భయం లేదు. ప్రతి వాళ్ళు బాసులే, ప్రతి వాళ్ళు కింగ్స్. అందుకనే మారిపోతుంది ఇది. ఇప్పుడు మనం మీరు అడిగినట్టు మన పేపర్స్లో కానీ దీంట్లో కానీ ఒకనప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇది చంపుకోవడాలనేది మన భారతం రామాయణం దగ్గర నుంచి ఉంది, అంతకుముందు కూడా ఉంది. దాని తర్వాత సొసైటీలోకి ప్రాక్టికల్ దీంట్లోకి వచ్చేసరికి ఎవరినైనా ఒక మనిషిని చంపాలంటే ఎక్కడా లేని చీకటి చోట్ల ప్లాన్ చేసి చంపేవాళ్ళు. వాడు నడి రోడ్డు మీద లక్షలాది మంది అటు ఇటు తిరుగుతుండగా చంపేస్తున్నారు. ఏమి చంపబడినవాడు మనిషే, చంపుతున్నవాడు మనిషే. వేరు మీ అంతే, ఏదో తెలియదు అంతే. అది వెనకాల మనీయా, పవరా, బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అర్థం కావట్లేదు. ఆ టైంలో వాడు ఆలోచించి ఇప్పుడు మీరు ఒక మనిషిని లేపేయడం, చంపేయడం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాడు అతని బదులు ఇంకోళ్ళు. ఒక కుర్చీ ఉంది, ఆ కుర్చీలో 10 మంది రకాల మనుషులు వచ్చి కూర్చుంటారు. ఒక్కొక్క మనిషి తత్వం ఒకటి. ఈ మనిషి తత్వం ఒకళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఒకళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఒకళ్ళు చాలా విసుక్కుంటూ ఉంటారు. ఇది రకరకాలు. మనకి నచ్చినట్టు ఎదుటి వ్యక్తిని ఉన్నాడు అనుకోండి, భలే ఆఫీసర్ అంటాం. మనకు నచ్చిన వాడని ఎప్పుడు చూసినా మొహం ఇలా పెట్టుకుంటాడు, కోపెడతాడని. ఎందుకు కోపడుతున్నాడో ఆలోచించండి. ఊరికి ఎవరికి కోపం రాదు, ఎవరికి రాదు. మన ఇంట్లో పెంచుకున్న పిల్లికి కూడా దాని ఊరికే నువ్వు గట్టిగా కొట్టి తేలిలో పెడితే బాగా ఉంటుంది. అది మనిషిని అంతే. మీరున్నారు ఊరికే ఇలా గుచ్చి అలా గుచ్చుకుంటే ఏంటయ్యా ఒకసారి వద్దండి అంటారు. ఎప్పుడు కోపం తిడతారు, కొడతారు. ఎవరి దగ్గరికి వెళ్ళి కావాలని చేయరండి. నువ్వు గెలితేనే. అందరూ మేధావులే, అందరూ మేధావులే. నీకు కొన్ని విషయాలు తెలిసినవి వారికి తెలియకపోవచ్చు, వారికి తెలిసినవి నీకు తెలియకపోవచ్చు. అలాగే తప్పలేదు. ఇప్పుడు నాకు తెలిసిన విషయం మీతో చెప్పడం తప్పలేదు, నాకు తెలియని విషయం మీ దగ్గర నుంచి నేర్చుకోవడం కూడా తప్పలేదు. మీరు అలాగ ఆలోచించండి. చేయమే మనం. ఓపిక పోయింది, సహనం పోయింది. ఇప్పుడు రెడ్ లైట్ అక్కడ వచ్చింది అనుకో, ట్రాఫిక్ లైట్లు ఆగాలని ఎవడైనా చెప్పాలా అండి? అవసరం లేదు కదా. రెడ్ లైట్ వెనకాల గీ 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 అని హార్న్ ఎందుకండి? అది వెళ్ళాలి కదా. రెడ్ లైట్ ఉన్నప్పుడు నీ ముందుండే బండి వెళ్ళలేడు కదా. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి మెల్లిగా అక్కడికి అలా వెళ్ళిపోవడం. అంటే మీరు ఆ రోడ్డు ఈ రోడ్డు వాళ్ళు వాడక్కర్లేదా? రోడ్డు ఇవి ఎవరైనా చెప్పాలా? ఎవరికి వారు తెలుసుకొని యూ హ్యావ్ టు. దట్ ఈస్ వాట్ ఈస్ చదువు అన్నది ఏమిటి? ఇవన్నీ నేర్పిస్తుంది, సంస్కారం నేర్పిస్తుంది, పద్ధతిని నేర్పిస్తుంది. ఆ పద్ధతి నీకు పనికొస్తుందా లేదా అనేది కాదు, దాన్ని నువ్వు ఎలా ఆచరిస్తావు అనేది అది నీ చేతుల్లో ఉంది. మనిషి నడవడం అంటే 2 కాళ్ళ మీదే నడుస్తాడు. దానికి ఏదో చేసేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో వాటిలో ఎక్కాలంటే మనిషి అటు నుంచి చేతుల మీద నాడు, అదొక ప్రయోగం. అందరూ అలా చేయరు కదా, అందరూ చేయరు. కాళ్ళ మీదే నడుస్తాం. ఇవన్నీ దేర్ ఆర్ కొన్ని సింపుల్ థింగ్స్. అది ఎవరు చెప్పక్కర్లేదు, మనం అంతటా మనం పాటించాలి. మన వీధి ఉంది, అది శుభ్రంగా ఉంచుకోవాలని మనం ఏమంటే మన కార్పొరేషన్ ట్యాక్స్లు కడుతున్నామండి, ఇది వాళ్ళు చేయాలని. వాళ్ళు నీలాంటి మనుషులే. వాళ్ళు ఏదైనా ఒకటి ఇది చేస్తే దాన్ని జాగ్రత్త పరచుకోవడం ఎవరిది? జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎవరిది? ఎవరి బాధ్యత? మన బాధ్యత. సింపుల్ థింగ్స్ ఇవన్నీ. ఈ సింపుల్ థింగ్ మీరు ఇప్పుడు మీ ఇంటి ఈ ఉన్న ఏరియాని నీట్గా పెట్టుకుని, వారి ఉన్న ఏరియా నీట్గా పెట్టుకుని, మన వీధి అంతా నీట్గానే ఉంటుంది కదా.
మనం ఏం చేస్తాం, మన ఇంట్లో చెత్తను తీసి రోడ్డు మీద పడేస్తాం, పడేసి కార్పొరేషన్ వాడు వచ్చి తీయాలంటాం. ఇది ఎక్కడ న్యాయం? ఆ వీధిలో పర్వాలేదు, వాడు వచ్చి తీస్తారు, వాళ్ళే వచ్చి తీస్తారు, బట్ ఆ వీధిలో నువ్వే నడవాలి. ఆ పడేసిన దీనివల్ల కుక్కలు ఇవి అవి వచ్చి నీకు పొరపాటున ఏదైనా దెబ్బ తగిలితేనే ఆ బ్యాక్టీరియా అంతా నీ దీంట్లోకి వెళ్తుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు. ట్యాక్సెస్ కట్టాలి అన్నది ఏంటి? ఓన్లీ ఫర్ ద మెయింటెనెన్స్. వాళ్ళు వేస్తారు, దాన్ని జాగ్రత్త పరచుకోవడం నీ చేతిలో ఉంది. అది ఎవడని చెప్పాలా? మరి ఇవాళ పరిస్థితి అలా అని చెప్పాలి. అంటే అక్కడ వాళ్ళు చెయ్యాలనుకున్న కూడా పక్కన వాళ్ళు ఇంకా వీడు ఇంతేని డిసైడ్ అవుతారు ఏమన్నటువంటి ఒక నాకు కొన్ని తెలియదు, నాకు కొన్నిటికి ఆన్సర్లు తెలియదు. కొన్నిటికి ఏంటంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఒక సిస్టమ్ దీంట్లోనే ఎయిర్పోర్ట్ కానీ దీన్ని క్యూలో నిలబడాలని ఎవడో చెప్పక్కర్లేదు. అది ఎంత గొప్పవాడైనా నువ్వు నిలబడి వెళ్ళు, తప్పే లేదు. ఏమో నా థింకింగ్ మే బి రైట్, నా థింకింగ్ మే బి రాంగ్. బట్ నేను వ్యక్తిగా, సుధాకర్ అనే వ్యక్తిగా నేను ఇది ఫాలో అవుతా. ఐ ఫాలో దిస్. ఇఫ్ అందరూ ఇలా ఫాలో అవ్వడం మొదలుపెట్టారని మేబీ గుడ్. స్వచ్ఛ భారత్ అనేది ఆయన వచ్చి చెప్పే వరకు మనకి స్వచ్ఛ భారత్ తెలియదా అండి? మనకి పేరెంట్స్ అంతా చెప్పేది అది చెప్తున్నా. స్వచ్ఛ భారత్ అన్నారు, ఆయన వచ్చారు, మోడీ గారు వచ్చి స్టార్ట్ చేసినటువంటి అందరూ వచ్చేసి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్. అప్పటిదాకా తెలియదా మనకి? అందరికీ తెలుసు. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఏదైనా, ఏ అలవాటైనా, ఏదైనా అది మనలో ఒకసారి ఇంకిపోయిందంటే దాన్ని ఫాలో అవ్వడం చేయాలి. మిగతా వాళ్ళు ఫాలో అవుతారో లేదా పక్కన పెట్టండి, నువ్వు ఫాలో అవ్వు. ఏమో ఎక్కడో చూసి నిన్ను చూసి ఇంకోళ్ళు అవ్వచ్చు, అలా అతను చూసి ఇంకోళ్ళు అవ్వచ్చు. టైం పట్టచ్చు, 1, 2 అవ్వచ్చు, 2, 4 అవ్వచ్చు, 4, 10 అవ్వచ్చు, ఇలా వెళ్తుంది. టైం పట్టచ్చు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అంతే. సో ఫైనల్గా సార్, చిన్నపిల్లలకి అని ఒక సర్టన్ ఏజ్, ఒక 10 years వాళ్ళకి, సో వాళ్ళందరూ కూడా భగవద్గీత, బైబిల్ అండ్ ఖురాన్ చదవచ్చు కదా? ఇది చదవచ్చును కదండి. ఇప్పుడు మనకి పాత రోజులకి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మన పాత రోజుల్లో మన ఇళ్లలో తాతయ్యలు, అమ్మమ్మలు ఉండేవారు. వాళ్ళ పిల్లలందరికీ రాత్రిపూట అన్నం పెడుతున్నో లేదా పడుకోబెట్టేది ఏదో ఒక చిన్న కథ చెప్పేవారు. ఇది రావణుడు, రావణాసుడు, ఇది ఇలాగ. సో ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా, ఇదే చిన్నపిల్లలు అప్పటికి. ఇవాళ మనకి తాతయ్యలు, అమ్మమ్మలు ఎవరు ఉంటారండి? ఉండట్లేదు. న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయింది, ఎవరికి వాడికి సెపరేట్. సో దాంతో ఏంటంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా అంత ఓపిక ఉండట్లేదు, బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ఫుల్ లైఫ్ అనండి, ట్రావెలింగ్ అనండి. దీన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ కథలు చెప్పేంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. అంటే ఆ కథలలోనే అప్పుడు ఒక నీతి అవన్నీ అదే అమ్మమ్మలు వాళ్ళు చెప్పేవారు. ఇది ఏదో ఒక చిన్న పిల్లలకి ఏదో ఒకటి సరదాగా చెప్తూ దాంట్లో ఒక చిన్న నీతి చెప్పేవారు. చూసావా, ఇలా ఉండాలి, ఇలా కొట్టకూడదు, ఇలా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పేవారు. ఇవాళ ఓపిక ఎవరికీ లేదు. ఎందుకంటే ఇంత ఆఫీస్ నుంచి వాళ్ళు లేట్గా వచ్చిందంటే మీటింగ్ పెట్టారంటారు. మధ్యలో ఎక్కడికి వెళ్ళి ఏదో కూర్చుని టిఫిన్ చేయడమో ఏదో మందు కొట్టి వెళ్ళడమో చేస్తారు. ఇంకా అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటారు. ఇంక వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? దిస్ ఈజ్ వాట్ ఇది. మనం ఇది చదవండి అని మనం ఎవరిని ఏం చెప్పలేమండి, జనరలైజ్గా చెప్తాము. అది వాళ్ళ ఇంట్రెస్ట్. అందరూ చదవలేరు. మేబీ చదివితే దాంట్లో ఉన్న ఒక ఎనర్జీ వీళ్ళకి కరెక్టే. అది చెప్పిన అందరూ చదవలేదు. దానికోసమే మనంతటి చెప్పాలి. అది ఇదివరకు తాతయ్యలకి, అమ్మమ్మలకి ఓపిక ఉండేది. ఇప్పుడు లేదు. అమ్మమ్మలు, తాతయ్యలు ఎవరు ఉండట్లేదు. అది ఫైనల్ క్వశ్చన్ సార్, సంపాదించిన దాంట్లో ఎంతవరకు సేవకు ఉపయోగించవచ్చు? ఇప్పుడు అది శైలి కూడా చెప్పిందండి. మన రూపాయి సంపాదించటే ₹10 సేవ్ చేయమంటుంది. ₹10 వాడు ఆ ₹10 మళ్ళీ నువ్వు ఎంతెంత సేవ్ చేయగలుగుతావు అని చేసి
జీవితానికి కావాల్సింది ఏంటి, నీ బతుకు తెరువు కావాల్సింది ఏంటి. బతుకు తెరువు అంటే ఏంటి, ఇష్టాలు, ఎస్, నీ అవసరాలు, నీ దగ్గర ఉన్న వాటికల వస్తువులు, ఇవన్నీ దీని మీద ఆధారపడుతూ ఉంటుంది. తను ఎప్పుడు చెప్పేది ఒకటి, నేను ఎప్పుడైనా ఈసారి ఇలాంటి కారు కొనుక్కుందామంటే తను అదే అనేది ఒకటే అంటుంది. మనం ఎక్కువగా వెళ్ళేది ఏంటి, ఇక్కడి నుంచి తిరుపతి, ఇటు నుంచి నెల్లూరు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా కాలం చేశారు కనుక అది కూడా లేదు. ఏ కారులో వెళ్ళినా డిస్టెన్స్ ఒకటే, రోడ్లు అవే కదా. మీరు ద మోర్ లగ్జూరియస్ కార్, ద మోర్ రిపేర్స్, ద మోర్ కాస్ట్లీయర్. ఎస్. సో మీరు లగ్జరీ కార్ మీరు తీసుకుని కొనుక్కుని లాభం వల్ల ఏమైంది, మనశ్శాంతి లేకుండా పోతుంది. అదే మామూలు చిన్న కారు కొనుక్కున్నాం అనుకోండి, అదే డకామొక్కిలతో వెళ్ళిపోతుంటుంది, రిపేర్ తక్కువ. ఇదండి ఏదైనా అండి, లైఫ్ స్టైల్ అన్నది మన చేతిలో ఉందండి. ఇన్ దిస్ వరల్డ్ ఎనీథింగ్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. హౌ యూ వాంట్, వాట్ యూ వాంట్, వాట్ యూ డూ, అంతే. ఇది ఎవ్వరూ చెప్పక్కర్లేదు, ఎవరు చేయక్కర్లేదు. నేను రోజు రెస్టారెంట్స్కి వెళ్ళి రోజు హోటల్స్లో తింటాను అంటే తిను. అయ్యయ్యో ఈ నెల ఏమీ మిగలలేదు అంటే ఎవడ తప్పది, నీ తప్పు. నీకు వస్తున్న సంపాదన ఏంటి, ఎంత తినాలి, ఏం చేయాలి, ఇది చేయాలి నీ చేతిలో ఉంది. అది ఎవడో వచ్చి చెప్పడు. బహుశా ఉంటే మీ తల్లిదండ్రులు చెప్తారు, వినరు. తప్పులు వెళ్ళండి, ఎవరు ఏది. అందుకని మనం ఏంటి 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 అనేది మన చేతుల్లో ఉందండి. మనకి ఏం కావాలి, ఓకే, ఎదుటి వాడికి ఇంప్రెస్ చేయడానికి నువ్వు బతకద్దు. ఎస్, నీ బతుకు నీదే. ఆ ఉన్న దీంట్లో నువ్వు ఎంత అందంగా బతకగలుగుతావు అనేది నీ చేతుల్లో ఉంది. అంతే. మీరు 10,000 టీషర్ట్ వేసుకున్నా ఒకటే, 1000 రూపాయలు టీషర్ట్ వేసుకున్నా ఒకటే, 100 రూపాయలు వేసుకున్నా ఒకటే. ఓకే, మీకు బ్రాండ్ నేమ్ అంటారు. ఆ బ్రాండ్ నేమ్ మీరు ఉంటే దానికి తగినట్టు సంపాదన ఉండాలి. గో ఫర్ ఇట్. నీకు దగ్గర సంపాదన ఉంటే ఫైన్, లేనప్పుడు చేయలేము కదా. చేసి ప్రయోజనం ఏంది, అది కొనుక్కుని వేసుకున్నంతసేపు మీకు ఫీలింగ్ ఉంటుంది, అయ్యో ఈ నెల ఖర్చు అంతా దీని మీద పెట్టేసానే అని. దెన్ అసంతృప్తి, ఇల్ ఫీలింగ్, డిస్కషన్స్, అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అంతే. మన లైఫ్ మన చేతిలోనే ఉందండి. అది ఎవరైనా అండి, దాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావనేది అంతే. దట్స్ ఇట్. ఒక మనిషి ఇంతే తినగలుగుతాడు, ఒక మనిషి ఇంత తింటాడు. నువ్వు తినేవాడు ఇంతే తినగలవాడు, ఇంత తినద్దు, ప్రయత్నించద్దు కూడా. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది జీవితం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.